నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఇక గిన్ని రోజులకైతే మా కాలేజ్ టూర్ చేసే టైం వచ్చేసింది. నేను మా సెకండ్ క్యాంపస్ టూర్ కూడా చేసిన. చూడకపోతే కింద లింక్ ఇస్తా, పోయి అయితే చూసేయండి. ఇక మనం కాలేజ్ లోపలికి ఎంట్రీ కాగానే మనకి 2 వేస్ అయితే ఉంటాయి, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ లో అయితే పెద్ద పార్కింగ్ ఉంటది, ఎన్ని బండ్లైనా పడతాయి. ఇక రైట్ సైడ్ అయితే మెయిన్ క్యాంపస్ లోపలికి పోవడానికి రూట్. ఇక ఎంట్రన్స్ లోనే రూట్ మ్యాప్ లెక్క ఈ బోర్డు అయితే ఉంటది, ఏడికి పోతే ఏ బ్లాక్ వస్తుంది అనేది క్లియర్ గా అయితే మెన్షన్ చేసి ఉంటది. ఇక ఫస్ట్ మనకి పెద్ద గ్రౌండ్ తోని మనకి కాలేజ్ వెల్కమ్ చెప్తది. ఈ గ్రౌండ్ అయితే మస్తు పెద్దగా అనిపిస్తుంది. గ్రౌండ్ మధ్యలోండి చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి. మా కాలేజ్ మొత్తంలా గ్రౌండే పెద్ద అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. మన కాలేజ్ లా కొన్ని గేమ్స్ కి టోర్నమెంట్స్ కూడా ఉంటాయి. మన కాలేజ్ మొత్తంలా బ్యూటీ స్పాట్ ఏంటంటే ఐ లవ్ MLRIT అని ఉంటది. స్టార్టింగ్ లోనే ఆడైతే మేము ఫస్ట్ ఇయర్ లో ఫుల్ ఫోటోలు దిగుతుండే. ఇక ఇదైతే మా బ్లాక్ అనమాట, ఎంట్రన్స్ లోనే ఉంటది మా బ్లాక్. ఇంకా అట్లా ముందుకు పోతుంటే అయితే మెయిన్ బ్లాక్ అయితే వస్తుంది అనమాట. మెయిన్ బ్లాక్ అయితే సరస్వతి స్టాచ్యూ తోటి ఉంటది. ఇక్కడ కూడా 2 వేస్ ఉంటాయి, లెఫ్ట్ రైట్. రైట్ లో పోతే అయితే అన్ని బ్లాక్లకు పోవచ్చు, ఇక లెఫ్ట్ లో పోయినా అన్ని బ్లాక్లకు పోవచ్చు. మెయిన్ అయితే క్యాంటీన్ కూడా పోతాము. ఇక ఈడైతే ఫస్ట్ ఫౌంటైన్ వస్తుంది. ఫౌంటైన్ మంచిగా ఉంటది. నైట్ టైమ్స్ లో అయితే లైట్స్ కూడా పెడతారు ఈవెంట్స్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఆఫ్ చేసి ఉండే. కాలేజ్ మొత్తంలో మస్తు సిట్టింగ్ ఏరియా ఉంటది, ఏడైనా కూర్చోవచ్చు. ఇక ఇట్లా అయితే టైల్స్ తోని ఇట్లా సిట్టింగ్ ఏరియా అయితే చేసి ఉండే. గ్రౌండ్ చుట్టూ కాలేజ్ కట్టిరని చెప్పినా కదా, ఇట్లా మధ్యలో ఏడైనా కూర్చున్నా గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. అట్లా లెఫ్ట్ సైడ్ లో పోతుంటే CI అని వస్తుంది. ఈడైతే మీకు ఇన్నోవేషన్స్ ఏమన్నా ఉంటే ఐడియాస్ ఇక్కడైతే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దాని పక్కనే లైబ్రరీ అయితే ఉంటది అనమాట. లైబ్రరీ కూడా మస్తు పెద్దగా ఉంటది. లోపలికైతే పోయి చూపించలేకపోయినా, నాకున్న ఈ 4 ఇయర్స్ లా నేను లైబ్రరీకి పోవడం చాలా తక్కువ. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎప్పుడో అట్లా పోయి వస్తుండే. మీరు మస్తుగా చదివేటోళ్ళు అయితే మీకు మస్తుగా యూజ్ అవుతుంది. అన్ని రకాల బుక్కులు అయితే ఉంటాయి అనమాట. మనం లెఫ్ట్ సైడ్ వచ్చినాం కదా, వన్ సైడ్ అయితే లైబ్రరీ ఉంటది, వన్ సైడ్ అయితే క్యాంటీన్ కు పోయే రూట్ కూడా ఉంటది. కాలేజ్ లోనే జిరాక్స్ షాప్ కూడా ఉంటది. మీరు బయటకు కూడా పోన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ లో సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు జిరాక్సెస్ ఏమైనా అవసరం ఉంటే సీదా క్యాంటీన్ సైడ్ అయితే వచ్చేసేయండి. ఈ ఏరియా మొత్తం క్యాఫిటేరియానే. లోపలైతే ఇట్లా ఉంటది అనమాట. మీకు ఏ ఫుడ్ ఐటమ్ కావాలన్నా ఈడైతే దొరికేస్తుంది. టేస్ట్ అయితే ఓకే ఉంటది, మరి అంత అయితే టేస్ట్ ఉండదు. క్యాంటీన్ లో కూర్చోనడం ఇష్టం లేని వాళ్ళకి బయట కూడా సిట్టింగ్ ఉంటది. ఇక ఈ క్యాంటీన్ ఆపోజిటే మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. అదైతే క్లోజ్ ఉండే, చూపించలేకపోయినా. ఇక ఇవి అయితే గర్ల్స్ హాస్టల్స్. ఫస్ట్ ఇయర్ 4th ఇయర్ వరకు మొత్తం ఇంట్లోనే ఉండొచ్చు. దానికి పక్కనే బాయ్స్ హాస్టల్స్ కూడా ఉంటాయి. క్యాంటీన్ ఉన్న బ్లాక్ లోనే ట్రైనింగ్ సెషన్ కూడా నడుస్తుంది ప్లేస్మెంట్స్ కి. ఫస్ట్ 2 ఇయర్స్ వాళ్ళకైతే అవసరం లేదు. ఇక 3rd ఇయర్ కి వచ్చినాక అయితే ఇందులోకి ఎలో చేస్తారు. మా కాలేజ్ లో ఉన్న బ్లాక్లన్నిటికీ ఇంటర్లింక్స్ అయితే ఉంటాయి అనమాట. ఏ బ్లాక్ నుంచి అయినా ఏ బ్లాక్ అయినా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడైతే మీకు ఆడిటోరియం చూపిద్దామని వచ్చిన, కానీ అది కూడా క్లోజ్ అయి ఉండే. కానీ ఆడిటోరియం కూడా చాలా పెద్ద ఉంటది. నా వీడియోస్ లో చూస్తే అయితే మీకు అర్థమవుతుంది. ఆడిటోరియం పక్కనే కేమ్ క్లబ్ కూడా ఉంటది. ఈ కేమ్ క్లబ్ వాళ్ళే మా ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తారు. మీకు ఇలా జాయిన్ అవ్వాలని అనుకుంటే ఫస్ట్ ఇయర్ లోనే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు నేనైతే మెయిన్ బ్లాక్ లో ఉన్నా. మెయిన్ బ్లాక్ అయితే మస్తు పెద్దది. ఈ క్యాంటీన్ చుట్టూ మెయిన్ బ్లాకే ఉంటది. ఇక ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే మా బ్లాక్. ఫస్ట్ లో మీకు చూపించిన కదా గదే, ఇప్పుడైతే ఆడికే పోతున్నాము. ఇక ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకే బ్యాగ్లను బయట పెట్టిరు. మీరు నా వీడియో చూసే టైంకి ఎంసెట్ ర్యాంకులు కూడా వచ్చేసే ఉంటాయి. మీ ర్యాంకులు ఎంత అనేది కమెంట్లు అయితే చెప్పండి. మెయిన్ బ్లాక్ పక్కనే మళ్ళా రూట్ మ్యాప్ ఉంటది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గైడ్ చూసుకొని అయితే బ్లాక్ పోవచ్చు. ఇక మా బ్లాక్ ముందైతే ఓపెన్ ఆడిటోరియం ఉంటది. ఇదైతే నా ఫేవరెట్ అనమాట కాలేజ్ మొత్తంలా. మా బ్లాక్ నుండి కూడా ఓపెన్ ఆడి అయితే కనిపిస్తుంది. ఉన్న బ్రాంచెస్ అన్నిట్లల్లా మా బ్రాంచ్ అయితే మస్తు పెద్దదనమాట. స్ట్రెంత్ ఎక్కువ ఉంటది, అందుకే పెద్ద బ్లాక్ ఇచ్చేసిరు మాకు. నేను సెకండ్ క్యాంపస్ వీడియో పెట్టినప్పుడు మస్తు మంది అడిగిరు నన్ను, ఈ కాలేజ్ మంచిగా ఉంటుందా అని చెప్పి. సెకండ్ క్యాంపస్ గురించి తెలియదు, కానీ మా కాలేజ్ అయితే మంచిగా అనిపిస్తుంది నాకు. కంపేర్ టు సెకండ్ క్యాంపస్ అయితే నేను సెకండ్ క్యాంపస్ ని అస్సలు సజెస్ట్ చేయను. మా క్యాంపస్ అయితే దానికన్నా బెటర్ ఉంటది. మాది మెయిన్ క్యాంపస్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తారు. ఇక ఇదైతే క్లాస్ రూమ్స్ అనమాట. అన్ని ఇట్లనే ఉంటాయి ఆల్మోస్ట్. ఇదైతే మెకానికల్ వాళ్ళది ల్యాబ్, అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి. ఇక ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళ బ్లాక్ చూపిస్తా. ఇదైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళ బ్లాక్. ఇది సపరేట్ గా ఉంటది అనమాట. ఇక ఈ బ్లాక్ లోనే అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్లాక్ లా ఫస్ట్ బ్యాచ్ మాదే అనమాట. మేము జాయిన్ అయినాకనే ఈ బ్లాక్ అయితే ఓపెన్ చేసి ఉండే. ఫస్ట్ ఇయర్ మొత్తం ఈ బ్లాక్ లోనే ఉంటది. సుక్కలు చూపిస్తారు రూల్స్ తోటి. ఇక ఈ గేట్ అయితే సపరేట్ గా ఈ బ్లాక్ కే ఉంటది. లేట్ వచ్చినామంటే గేట్ బయటనే. మీరు ఎంత మొత్తుకున్నా లోపలికైతే అస్సలు పంపరు. ఫస్ట్ ఇయర్ బ్లాక్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇట్లా వర్క్ షాప్స్ అయితే కనిపిస్తాయి. ఈడైతే మస్తు ఇన్నోవేషన్ ఐటమ్స్ చేస్తారు. ఒక్కొక్కసారి ఇవన్నీ మనలో చేసిరా అనిపిస్తుంది, భలే ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ అయితే మెకానికల్ వాళ్ళు ఏరో వాళ్ళు అయితే చేస్తారనమాట. దాని పక్కనే ఇంకో వర్క్ షాప్ ఉంటది. ఇక ఈడైతే చెయ్యని పని అనేదే ఉండదు. కూలి పని మొత్తం మన
కెమెరాతోనే చేపిస్తారు ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఈ వర్క్ షాప్ కి అయితే రావాల్సిందే. ఏ కాలేజ్ లో అయినా ఈ వర్క్ షాప్ అయితే ఉంటది. నా ఫస్ట్ ఇయర్ మొత్తం రేకుల సెట్ లోనే అయిపోయింది. కానీ ఇట్లాంటి క్రియేటివ్ ఐటమ్స్ అయితే మంచిగా చేపిస్తారు మనతో. అవన్నీ ఇంటికి కూడా తీసుకోవచ్చు. కాలేజ్ లో చూపించేటివి చాలానే ఉన్నాయి కానీ మీరు డైరెక్ట్ గా వస్తే ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇక ఇదైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఈడ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరైతే డైరెక్ట్ గా పోయి వాళ్ళకి అడగొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంసెట్ త్రూ మా కాలేజ్ కి రావాలనుకుంటే ఎంసెట్ కోడ్ అయితే MLID. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళా కలుద్దాం.